వెల్కమ్ టు మై ఛానల్. కావ్యను అవమానించిన రాజ్ కు అసలు నిజం తెలుస్తుందా? అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా రాజ్ కావ్య గదిలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్ ఇంకా కావ్యని అడుగుతాడు. కావ్య ఏమో నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. లేదండి, ఇప్పుడు తాతయ్య గారు కుటుంబం గురించి ఆలోచించి కుటుంబం ముక్కలవ్వకూడదు అని ఆలోచించి మిమ్మల్ని కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బానే ఉంది, కానీ కంపెనీ ఏమవుతుందని ఒక్కసారన్నా ఆలోచించారా? మీరు వదిలేస్తే ఎదుటి వాళ్ళకి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అని అడుగుతుంది కావ్య. ఆ మాటలకి రాజేమో, ఏంటి నీకు ఆస్తి మీద వ్యామోహం పెరిగిందా ఏంటి? ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నావు, అందుకే కళ్యాణ్ని ఇంటికి తీసుకురాకుండా ఒప్పుకోవట్లేదా? అందుకేనా అని అడుగుతాడు రాజ్. కావ్య మౌనంగా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నా గురించి ఇలా ఆలోచిస్తున్నారా అని తనలో తానే బాధపడుతుంది. నేను కంపెనీ ఏమవుతుందా అని బాధపడుతూ చెప్తుంటే వీళ్ళు ఇలా అర్థం చేసుకుంటున్నారా నా గురించి? ఆయనకి అలా అర్థమైందా నా మీద అని తనలో తనే బాధపడుతుంది కావ్య. ఇక మరో పక్క రాహుల్ రుద్రాని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి మమ్మీ, ఇదే కదా మనకి సరైన అవకాశం. ఇప్పుడు గనక రాజ్ ఆఫీస్ కు వెళ్ళట్లేదు కాబట్టి ఇంక నేను ఆఫీస్ లో ఏదో ఒకటి ప్లాన్ చేయాల్సిందే. ఏదో ఒకటి చేసి నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను మమ్మీ అని అంటాడు రాహుల్. రే, నీ వల్ల పిచ్చి పిచ్చి పనులన్నీ ఏం చేయకు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. వాళ్ళు ఆఫీస్ కి రావట్లేదు కాబట్టి ఆఫీస్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని రాజ్ చూసుకోలేడు కాబట్టి వెనక్కి వెళ్లిపోతూ ఉంటాయి. ఆ వెనక్కి వెళ్లిపోయినవి ఎవరికన్నా పార్టీని చూసి వాడికి అప్పచెప్పుదాం. అలా అప్పచెప్పినప్పుడు మన కమిషన్ ఇమ్మని చెప్పు, సరేనా అని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఇంకా రాహుల్ ఏమో, ఎవడో ఎందుకు మమ్మీ, నా ఫ్రెండ్ ఒకడు మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని ఫస్ట్ ప్లేస్ లో ఉంది కదా, సెకండ్ ప్లేస్ కి తీసుకురావాలని కూర్చున్నాడు. వాడి కంపెనీకి గనక మనం హెల్ప్ చేసామనుకో వాడే బోల్డ్ అంత డబ్బిస్తాడు మమ్మీ మనకి అని రాహుల్ చెప్తాడు. ఇంకా రుద్రాణి ఏమో, సరే అయితే మరి ఇంకెందుకు లేదు లేటు, వాడికి ఫోన్ చేసి అసలు విషయం అంతా చెప్పు అని రుద్రాణి అంటుంది. ఇక మరో పక్క రాహుల్ ఏమో అతనికి ఫోన్ చేసి, రే, ఇలా కంపెనీ ప్రాజెక్ట్స్ వెనక్కి వెళ్లిపోతూ ఉంటున్నాయి, నువ్వు అనుకున్నది ఇన్నాళ్ళకి నెరవేరేలా ఉందిరా. రాజ్ కొన్నాళ్లు కంపెనీ దగ్గరికి రాడు, అలాగే ఆ కంపెనీ ఇప్పుడు ఒంటరిగానే ఉంది, నేనే చూసుకుంటాను. ఇప్పుడు నీకు నచ్చినట్టు చెయ్యొచ్చు, ఏం చేద్దామో చెప్పు ముందు అని అంటాడు రాహుల్. ఇంకా రాహుల్ ఫ్రెండ్ ఏమో, సరేరా నేను చెప్పినట్టు చెయ్యి, నేను కొంతమందిని ప్రాజెక్ట్ కోసం పంపిస్తాను అని అతను రాహుల్ తో అంటాడు. ఇంకా రాహుల్ ఏమో, సరేరా నువ్వు చెప్పినట్టే చేస్తాను, పంపించిన తర్వాత నేను సంతకాలు పెట్టాలి అంతే కదా, ఈ ప్రాజెక్ట్ ఓకేలా చేయిస్తాను సరేనా అని రాహుల్ అతనితో అంటాడు. ఇంకా అతనేమో, ఇప్పుడు గనక ఈ డీల్ గనక ఓకే అయినట్టు చేసావనుకో మిగతాదంతా నేను చూసుకుంటాను అని రాహుల్ తో అంటాడు. ఇంకా రాహుల్ ఏమో, సరేరా మా మేనేజర్ తో ఈ డీల్ మాట్లాడిస్తాను సరేనా అని అంటాడు రాహుల్. ఇంకా ఫోన్ పెట్టేయంగానే ఇక మరో పక్క రాహుల్ ఫ్రెండ్ తనలో తనే అనుకుంటూ ఉంటాడు, ఎస్, ఇప్పుడు నా చేతికి చిక్కింది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇప్పుడు చూడు నేను అలా ఆడుకుంటానో రాజ్ నిన్ను, నువ్వు కంపెనీకి రాకపోవడం చాలా మంచిదైంది, నువ్వు నన్ను ఎలా దెబ్బతీసావో నిన్ను అంతకంతా దెబ్బతీస్తాను అని తనలో తనే అనుకుంటూ ఉంటాడు. ఇక మరో పక్క ఆఫీస్ లో రాహుల్ స్నేహితుడు పంపించిన వాళ్ళు వస్తారు. వాళ్ళు రాగానే కూర్చోపెట్టి మేనేజర్ ఫోన్ చేస్తాడు రాజ్ కి. సార్, మన కంపెనీకి పెద్ద డీల్ వచ్చింది సార్, ప్లీజ్ మీరు ఎలా అయినా ఆఫీస్ కి రావాలి, ఎలా అయినా ఈ ప్రాజెక్ట్ ఓకే చెయ్యాలి అని మేనేజర్ ఫోన్ చేసి చెప్తాడు రాజ్ కి. ఇంకా రాజ్ ఏమో, లేదండి మేనేజర్ గారు, నేను కొన్నాళ్ళు ఆఫీస్ కి రాలేను, ఏ డీల్ వచ్చినా మీరే హ్యాండిల్ చెయ్యండి సరేనా, ఉంటాను అని పెట్టేస్తాడు రాజ్. ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా మేనేజర్ ఏమో, ఎలా అయినా సరే మంచి డీల్ లా ఉంది, ఈ డీల్ నేను ఎలా అయినా ఓకే చేసేలా చెయ్యాలి అని తనలో తనే అనుకుంటాడు మేనేజర్. ఇంకా వాళ్ళతో మాట్లాడి కాంట్రాక్ట్ ఓకే చేస్తారు. ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అగ్రిమెంట్ మీద సంతకాలు చేస్తాడు రాహుల్. ఇక మరో పక్క ఈ ప్రాజెక్ట్ ని ఓకే చేసిన తర్వాత ఇంకా మేనేజర్ ఎలా అయినా సక్సెస్ చెయ్యాలి, అప్పుడే సార్ నన్ను మెచ్చుకుంటారు అని అనుకుంటాడు మేనేజర్. ఇక కొన్ని రోజుల తర్వాత ఆఫీస్ లో ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయలేక అలా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రాజెక్ట్ ని ఓకే చేసిన వాళ్ళు వస్తారు. వచ్చి ఆఫీస్ లో గొడవ చేస్తూ ఉంటారు. ఏంటి మీ సార్ లేరా? అప్పుడు డీల్ ఓకే చేసినప్పుడు లేరు, ఇప్పుడు లేరు, ఏం మాట్లాడుతున్నారు? ఇదంతా కాదు, ఇప్పుడు మాకు నష్టపరిహారం చెల్లించండి అని మేనేజర్ మీద గొడవ చేస్తానికి వస్తారు. సార్ ప్లీజ్ సార్, మా సార్ లేరు, నేను ఒకసారి మా సార్ తో మాట్లాడతాను, మీ డీల్ ని ఎలాగైనా నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, మీకు ఎలా అయినా గోల్డ్ అనేది డెలివరీ చేస్తాం అని చెప్తాడు మేనేజర్. ఇక కంపెనీ చాలా డల్ అయిపోతుంది, ఎవరు ఏ పని చేయలేకపోతారు. కంపెనీకి వచ్చిన
ప్రాజెక్ట్స్ అన్ని వెనక్కి వెళ్లిపోతూ ఉంటాయి. మేనేజర్ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఇంటికి వస్తారు. ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ఇంటికి వెళ్తారు. సార్, ఏంటి సార్ ఇదంతా కాదు, మీరు వెంటనే ఆఫీస్ కి రావాలి. ఆఫీస్ పరిస్థితి ఏం బాలేదు. కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. మీరు ఇక్కడ ఇలా మోసం చేసి ఇంట్లో ఉంటే ఎలా సార్ అని మేనేజర్ అడుగుతాడు. మా పరిస్థితి ఏంటి సార్, మీరు ఇలా ఇంట్లో ఉంటే ఎలాగా? కంపెనీ బాధ్యతల్ని ఎవరో ఒకళ్ళు తీసుకోవాలి కదా అని అడుగుతాడు మేనేజర్. ఇంకా అపర్ణ, సుభాష్ ఇద్దరు కూడా అప్పుడు కావ్య చెప్పినప్పుడు వినాల్సింది. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. కంపెనీ పరిస్థితి ఇలా అయిపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడేమంటావు? అప్పుడు కనీసం కావ్య చెప్పినట్టన్నా ఎవరైనా వినుండుంటే, కనీసం ఎవరో ఒకళ్ళు కంపెనీ బాధ్యతలను తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు అని అపర్ణ అంటుంది. ఆ అనామిక ఏమో కంపెనీ గురించి కళ్యాణి మీద ఫోర్స్ చేసి కళ్యాణ్ని హేపుకు తిని తన కాపురాన్ని ముక్కలు చేసుకుని జైలుకి వెళ్ళింది. ఇదంతా ఎవరి వల్ల? ఈ రుద్రాణి వల్లే కదా. ఈ రుద్రాణి చెప్పుడు మాటలు విని మీరిద్దరూ ఇలా చేస్తున్నారు. అప్పుడేమో అనామిక, ఇప్పుడేమో నువ్వు ఇంకా ఈ రుద్రాణి మాటలు గనక వినకుండా ఉండుంటే బాగుపడతావు ధాన్యలక్ష్మి అని అపర్ణ అంటుంది. ఇంకా ఆ మాటలకి ధాన్యలక్ష్మి ఏమో, ఏంటక్క నన్ను అంటున్నావు? నేనేం చేశాను? ఈ ఆస్తిని భాగాలు చేయమన్నాను. అందుకు మావయ్య గారు ఒప్పుకోక కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోమన్నారు రాజుని. ఆ విషయానికి నన్ను అంటావేంటక్క అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంకా కావ్య ఏమో అడుగుతుంది, తాతయ్య గారు ఇప్పటికైనా కంపెనీ బాధ్యతల్ని ఎవరో ఒకళ్ళకి అప్పగజెప్పండి. కంపెనీ ఇంతకింత దిగజారిపోయేలా ఉంది. ఇప్పటికైనా ఈ పరిస్థితిని మార్చాలడానికి ట్రై చేయండి అని కావ్య అంటుంది తాతయ్య గారితో. ఇంకా సీతారామయ్య ఏమో రాజుకి చెప్తాడు, ఏదో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు రాజ్ అని సీతారామయ్య అడుగుతాడు. ఇప్పుడు ఏం చేయలేం తాతయ్య, మన చెయ్యి దాటిపోయేలా ఉంది. కంపెనీ పరిస్థితి ఏమీ బాగోలేదంట అని రాజ్ అంటాడు. ఈ మాటలకి కావ్య ముందుకొచ్చి, లేదండి మీరు ప్రయత్నిస్తే జరుగు తీరుతుంది. మీరే ఏదో ఒకటి ఆలోచించండి. అసలు ఈ డీల్ ఎవరు తీసుకొచ్చారు? ఎలా వచ్చింది? మనం లేని టైం చూసి శత్రువులు ఏదో పన్నాగం పన్నారేమో అని నాకు అనుమానంగా ఉందండి. మన పరిస్థితి అంతా తెలుసుకుని పగడ్బందీగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తుంది అని కావ్య అంటుంది రాజ్తో. ఇంకా రాజ్ ఏమో, ఏంటి కళావతి ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మనమేమీ చేయలేము అని రాజ్ కావ్యతో అంటాడు. ఇంకా కావ్యేమో, లేదండి నేను మీకు సాయం చేస్తాను, నేను కూడా ప్రయత్నిస్తాను, ఏదో ఒకటి ఆలోచిద్దాం, ముందు ఆఫీస్ కి వెళ్దాం పదండి అని కావ్య అంటుంది. ఇక మరో పక్క ఆఫీస్ కి వెళ్లిన తర్వాత అసలు ఈ ఫోర్జరీ సంతకాలేంటి? అసలు ఈ డీల్ ని ఎవరు ఒప్పుకున్నారు? నేను సంతకాలు చేయలేదు కదా అని రాజ్ అడుగుతాడు మేనేజర్ ని. లేదు సార్, అప్పుడు మీకు ఫోన్ చేస్తే మీరు ఆఫీస్ కి రానని చెప్పారు. కానీ ఈ డీల్ ఎలా అయినా వెనక్కి వెళ్లిపోకూడదు, మంచి ప్రాజెక్ట్ అని రాహుల్ సార్ చెప్తే ఇంకా నేనే ఒప్పుకున్నాను సార్. ఆయనే ఫోర్జరీ చేశారు, మీ సంతకాలను చేసింది ఆయనే సార్ అని మేనేజర్ చెప్తాడు. ఈ మాటలకి రాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ మాటలన్నీ విని కావ్య తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆహా, కావాలనే రుద్రాణిను ఆ రాహుల్ పగడ్బందీగా ప్లాన్ చేసి మరి ఇలా ఇరికించారనమాట. కంపెనీ దివాలా తీయాలనే కోరిక అనమాట. చూడండి మీ ప్లాన్ ని మీకే ఎలా తిప్పి కొడతానో అని తనలో తనే అనుకుంటుంది కావ్య. ఇంకా రాజ్ తో అంటుంది, లేదండి ఒకసారి అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరిది, ఎవరు ఇలా చేశారు, ఎవరు తీసుకొచ్చారు అనేది తెలుసుకోండి, అప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి ఉంటుంది. ఇదేదో ఫ్రాడ్ కంపెనీలా ఉందండి అని కావ్య అంటుంది. ఆ మాటలకి రాజ్ తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు. కళావతి చెప్పింది కూడా నిజమే. అప్పుడు ఇలా చెప్తే నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను అనవసరంగా కళావతిని అపార్థం చేసుకున్నాను. ఈ కంపెనీ బాగు కోరుకోవాలనే చూసింది గాని ఈ కుటుంబం బాగుండాలనే కోరుకుంటుంది గాని బాగోకూడదని ఎందుకు కోరుకుంటుంది? నేనే కళావతిని అపార్థం చేసుకున్నాను అని రాజ్ తనలో తనే అనుకుంటూ ఉంటాడు. రాబోయే కాలంలో ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.